ఈరోజు కార్యక్రమంలో 200 సంవత్సరాల క్రిందటి ఒక ఆంగ్లేయుడి గురించి తెలుసుకుందాం. ఆయన పేరు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, సిపి బ్రౌన్. కొద్ది నెలల క్రిందటే మన కార్యక్రమాల్లో కల్నల్ కాలిన్ మెకంజీ అనే ఆంగ్లేయుడి గురించిన కార్యక్రమాన్ని ప్రసారం చేశాను. 1782లో తన 28 సంవత్సరాల వయసులో భారతదేశానికొచ్చి ఆ తర్వాత 30 సంవత్సరాలు భారతదేశంలోనే జీవించి 1821లో కలకత్తాలో మరణించిన కాలిన్ మెకంజీ చేసింది సర్వేయర్ జనరల్ ఉద్యోగమే అయినప్పటికీ దక్షిణ భారతదేశమంతా పర్యటించి స్థానిక చరిత్రలు, శాసనపాఠాలు, నాణేలు, శిల్పచిత్రాలు, తాళపత్ర గ్రంథాలు ఇలాంటి వాటన్నింటినీ సేకరించాడు తన సొంత డబ్బులు ఖర్చుపెట్టి మరి. కావలి బొర్రయ్య సోదరుల సహకారంతో వీలైనంతవరకు తాను సేకరించిన వాటిని ఒక క్రమపద్ధతిలో అమర్చి భద్రపరిచాడు మెకంజీ. దక్షిణ భారతదేశ చరిత్రను గ్రంథస్థం చేయడానికి కావలసిన ముడి సరుకును సమకూర్చింది ఈ కాలిన్ మెకంజీనే. ఆయన సేకరించిన వాటిల్లో చాలా వాటికి శుద్ధప్రతులు వ్రాయించి ముద్రించిన మహానుభావుడు సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ని ఇలా ఎందుకు పరిచయం చేశానంటే, కల్నల్ కాలిన్ మెకంజీ మరణం, సిపి బ్రౌన్ కార్యరంగంలోకి దూకడం ఇంచుమించు 2-3 సంవత్సరాలు అటు ఇటుగా జరిగింది. అందువల్ల సిపి బ్రౌన్ చేసిన కృషిని కాలిన్ మెకంజీ చేసిన కృషికి కొనసాగింపు అని భావించవచ్చు ఒక కోణంలో. అయితే పరిమాణంలో పోల్చుకుంటే సిపి బ్రౌన్ చేసిన కృషి కల్నల్ కాలిన్ మెకంజీ చేసిన దానికంటే కొన్ని 100,000 రెట్లు ఎక్కువ. ఆ రోజుల్లో అంటే 18-19 శతాబ్దాల్లో తెలుగువారికి నిత్యస్మరణీయులైన ఆంగ్లేయాధికారులు 4. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న కల్నల్ మెకంజీ, ఈరోజు మాట్లాడుకోబోతున్న సిపి బ్రౌన్, ఇంకా గోదావరిపై ఆనకట్ట కట్టిన సర్ ఆర్థర్ కాటన్, రాయలసీమ రైతులకు ఎంతగానో సహాయం చేసిన థామస్ మన్రో. ఆ రోజుల్లోని ఆంగ్లేయాధికారులు అధిక శాతం అవినీతిపరులు, అహంకారులే అయినప్పటికీ ఇదిగో ఇప్పుడు చెప్పుకున్న మెకంజీ, బ్రౌన్, కాటన్, మన్రో లాంటి అధికారులు మాత్రం తెలుగుజాతి చరిత్రలో ఒక భాగమై నిలిచారు. వీళ్ల 4 విలక్షణమైన ప్రముఖుడు సిపి బ్రౌన్. 19వ శతాబ్దం మొదట్లో తెలుగు భాషా సాహిత్యాలకు అఖండమైన సేవ చేసిన మహనీయుడు ఎవరూ అంటే తెలుగువాడు కాదండి, ఆంగ్లేయుడైన సిపి బ్రౌన్. ఈ రంగాల్లో ఆయన చేసిన కృషి గురించి కేవలం బుల్లెట్ పాయింట్స్లాగా వ్రాసుకుంటూ వెళ్తేనే 50-60 పేజీలొస్తాయి. క్లుప్తంగా చెప్పుకోవాలంటే సిపి బ్రౌన్ కొన్ని వేల తాళపత్ర గ్రంథాల్ని సేకరించాడు. కేవలం సేకరించడమే కాకుండా వాటిని పరిష్కరించడం అంటే పద్యాలకు సంఖ్యలు వేయడం, అధ్యాయాలుగా విభజించడం, విషయసూచిక తయారు చేయడం, ఒకే గ్రంథం 5-6 ప్రతులుంటే వాటిని సరిపోల్చి చూసి ప్రామాణిక ప్రతిని తయారు చేయడం ఇలాంటివన్నీనన్నమాట. అలా సేకరించి పరిష్కరించిన వాటిని ముద్రించడం. ఆ రోజు సిపి బ్రౌన్ ఇంత కృషి చేయడం వల్లనే కాశీఖండము, పద్మపురాణము, భాగవతము, భారతము, భాస్కర రామాయణము, విష్ణుపురాణము, శ్రీకాళహస్తి మహాత్మ్యము లాంటి కావ్యాలు, ఇతిహాసాలు ఈరోజు మనం చదవగలుగుతున్నాం. అందుకే ఆయన్ని ఆంధ్ర భాషావన పునరున్మీలన మధుమాస వసంతుడు అంటారు. మనుచరిత్ర, వసుచరిత్ర లాంటి కావ్యాలను మొట్టమొదటిసారి వ్యాఖ్యానాలతో పాటు అచ్చువేయించింది కూడా ఈ సిపి బ్రౌనే. పురాణాతిహాసాలే కాకుండా చాటుపద్యాలు, జానపద గీతాలు, సామెతలు, పలుకుబళ్ళు కూడా సేకరించాడు సిపి బ్రౌన్. మెకంజీ సేకరించిన స్థానిక చరిత్రల్ని మంచి కాగితాల మీద వ్రాయించాడు బ్రౌన్. ఇవి బ్రౌన్ చేసిన సాహిత్య సేవలో అతి కొద్ది మాత్రమేనండి. ఒక్క వాక్యంలో చెప్పాలంటే తెలుగు సాహిత్యంలో బ్రౌన్ ముద్రపడని ప్రాచీన కావ్యం లేదు అనడానికి
ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. ఇంకా మంత్రతంత్ర శాస్త్రాలకు సంబంధించిన సంస్కృత గ్రంథాల్ని సేకరించాడు. తాను సేకరించిన వాటిల్లో కొన్నింటికి తాను స్వయంగా ఆంగ్ల అనువాదాలు ప్రచురించాడు. సుమారు 84 శతకాలను సేకరించి పరిష్కరించి ప్రచురించాడు. వాటిల్లో వేమన శతకం ప్రముఖమైంది. వెంకటేశ్వరస్వామి అనగానే అన్నమయ్య ఎలా గుర్తొస్తారో వేమన అనగానే గుర్తొచ్చేది సిపి బ్రౌనే. కేవలం తెలుగు ప్రాచీన గ్రంథాల సేకరణే కాకుండా తాను సొంతంగా తెలుగు వ్యాకరణం వ్రాశాడు. తెలుగు నేర్చుకునే విదేశీయుల కోసం 1840లోనే వ్యాకరణ గ్రంథం అచ్చువేశాడు. ఇంకా తాను సొంతంగా తెలుగు ఇంగ్లీషు, తెలుగు తెలుగు, ఇంగ్లీషు తెలుగు నిఘంటువుల్ని కూర్చాడు. సిపి బ్రౌన్ కంటే ముందు 2-3 నిఘంటువులు అంటే డిక్షనరీలు ఉన్నాయి, కానీ వాటికి రెండింతలు పదాలని చేర్చి తన నిఘంటువుల్ని తయారుచేశాడు. ప్రాచీన గ్రంథాలు శతకాల్లోని పదాలతో పాటు మామూలుగా జనం మాట్లాడుకునే పదాల్ని కూడా చేర్చి తన నిఘంటువుల్ని ప్రామాణికంగా తీర్చిదిద్దాడు. తెలుగు నేర్చుకునే పాశ్చాత్యుల కోసం వాచకాలు అంటే టెక్స్ట్ బుక్స్ సొంతంగా వ్రాశాడు. ఆ రోజుల్లో ఇంత విస్తృతమైన కృషి చేస్తున్నప్పుడు ఎంతో మందిని సంప్రదించాల్సి వస్తుంది కదా. అలా వాళ్లందరితో కొనసాగించిన ఉత్తర ప్రత్యుత్తరాల్ని బ్రౌన్ లేఖలుగా 20 సంపుటాలు తయారుచేశారు. ఒక్కొక్కటి 400 పేజీలు, అంటే మొత్తం 8000 పేజీలు. ఇంతకు ముందు చెప్పిన ప్రాచీన గ్రంథాల సేకరణ, పరిష్కరణ, ముద్రణ చేస్తూ తాను సొంతంగా వ్యాకరణాలు, డిక్షనరీలు వ్రాస్తూ 8000 పేజీలు ఉత్తరాలు వ్రాయడం అంటే అసలు సిపి బ్రౌన్ ఒక వ్యక్త్యా, ఒక వ్యవస్థ, ఒక యంత్రమా అనిపిస్తుంది కదా. లోగడ కార్యక్రమాల్లో కొంతమంది గురించి మాట్లాడుకుంటూ ఒక వ్యక్తికి ఒక జీవితంలో ఇన్ని పనులు చేయడం సాధ్యమా అని ఆశ్చర్యమేస్తుంది అని చెప్పుకున్నాం. సిపి బ్రౌన్ విషయంలో ఇలాంటి ఆశ్చర్యాలు 100,000 ఉంటాయండి. కొన్ని డజన్ల సంస్థలు కొన్ని దశాబ్దాలు చెయ్యాల్సిన సాహిత్య సేవను బ్రౌన్ ఒక్కడే చేశారు. అంత కృషి ముఖ్యంగా తెలుగు భాషా సాహిత్య రంగాల్లో ఇంకా ఏ విదేశీయుడు, ఏ భారతీయ భాషకు చెయ్యలేదు. సరే, ఇంతకీ సిపి బ్రౌన్ ఇంత భాషాసేవ చేశారు అంటే ఇదే ఆయన పూర్తికాల వ్యాపకం, ఇదే ఉద్యోగమా అంటే కానే కాదు. ఆయన చేసిన ఉద్యోగం వేరు. బ్రిటిష్ ప్రభుత్వంలో ఆయన చేసిన ఉద్యోగాలు న్యాయశాఖలోనూ, రెవెన్యూ శాఖలోనూ, ఇతర శాఖల్లోనూ. ఇంతవరకు మనం మాట్లాడుకున్నవన్నీ కేవలం ఆయన ప్రవృత్తి, సొంత ఆసక్తి మాత్రమే. ఎవ్వరూ ఆ పనులు చెయ్యమని సిపి బ్రౌన్ని అడగలేదు, బలవంతం చెయ్యలేదు, చేస్తున్నారా లేదా అని అజమాయిషీ చెయ్యలేదు. పోనీ ఇన్ని గ్రంథాలు ప్రచురించి వ్యాపారం చేశారా అంటే అస్సలు లేదు, కాదు. ఆ పనులన్నింటికీ తన సొంత సంపాదనే వినియోగించాడు. తన నెలవారీ వచ్చే జీతం సరిపోకపోతే అప్పులు చేసి మరి. నెలకి 50-60 రూపాయలు జీతం వస్తుంటే నెలకి 100 రూపాయలు అప్పులు చేసి మరీ ప్రాచీన తెలుగు తాళపత్ర గ్రంథాల్ని సేకరించేవాడు. కడపలో తన సొంత ఇంటినే ఒక భాషా సాహిత్య కర్మాగారం అంటే లిటరరీ ఫ్యాక్టరీలాగా చేశాడు. ఎప్పుడూ ఆయన దగ్గర 20-25 మంది పండితులుండేవాళ్లు ఆ పనులన్నీ చెయ్యడానికి. వాళ్లకి నెలవారీ జీతాలిచ్చేది తన జేబులోని డబ్బులతోనే. ఒక్కొక్కసారి ఆ అప్పులన్నీ పేరుకుని 60,000 రూపాయలైన సందర్భాలున్నాయి. పైగా ఇవన్నీ 200 సంవత్సరాల క్రిందట. సాధారణంగా ప్రతివాళ్లకి వ్యక్తిగత జీవితం ఉంటుంది, అంటే భార్య, పిల్లలు, బంధువులు వగైరా. ఉద్యోగమో వ్యాపారమో చేసేవాళ్లకి వృత్తి జీవితం ఉంటుంది. వృత్తికి బయట హాబీలు ఉన్నవాళ్లకి ప్రవృత్తి జీవితం ఉంటుంది. కొంతమందికి వృత్తి, ప్రవృత్తి ఒకటే కావచ్చు, అంటే ప్రొఫెషనల్ కళాకారులు, ప్రొఫెషనల్ రచయితలు ఇలాంటి వాళ్లకి. అందరికీ కూడా వ్యక్తిగత జీవితమైతే తప్పక ఉంటుంది కదా. సిపి బ్రౌన్కి మాత్రం ఉన్నదల్లా వృత్తి జీవితం, ప్రవృత్తి జీవితమే. వివాహం చేసుకోలేదు. మిగతా కుటుంబ సభ్యులంతా ఇంగ్లాండులో ఉండేవాళ్లు కాబట్టి ఇంకా భారతదేశంలో ఉన్నన్నాళ్లు
వేరే వ్యక్తిగత జీవితం అంటూ లేనే లేదు. వృత్తి జీవితంలోని ఎత్తుపల్లాల్ని ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ ఇంత తెలుగు భాషా సాహిత్య సేవ ఎందుకు చేశాడు సిపి బ్రౌన్ అంటే, తరువాతి తెలుగు తరాల కోసం, ఇదిగో ఇప్పటి మన కోసం. సిపి బ్రౌన్ చేసిన తెలుగు భాషా వాంగ్మయ సేవా విశ్వరూపం అనిర్వచనీయం, అద్వితీయం, నిత్యస్మరణీయం. నేను తెలుగువాణ్ణి, తెలుగు భాష నాకు అమ్మలాంటిది, తెలుగు సాహిత్యం అంటే నాకు ఆసక్తి అనుకునే ప్రతి వ్యక్తి చేతులెత్తి నమస్కరించాల్సిన, తలవంచి ప్రణమిల్లాల్సిన మహానుభావుడు సిపి బ్రౌన్. ఇంత కృషి చేసిన సిపి బ్రౌన్కి 19వ సంవత్సరం వచ్చేదాకా అసలు తెలుగు భాష అనేది ఒకటి ఉంటుంది అని తెలీదు. తెలిశాక, ఆలు నేర్చుకున్నాక తెలుగు సాహిత్యం మీదికి మనసు మళ్లడానికి మరొక 7 ఏళ్లు, అంటే తన 26వ సంవత్సరం వరకు పట్టింది. అక్కడ్నుంచి తన జీవితాంతం, అంటే తరువాత 60 సంవత్సరాలు, ఆయనకు 86వ సంవత్సరంలో మరణించేదాకా ఆంధ్ర వాంగ్మయోద్ధరణను మహాయజ్ఞంగా నిర్వహించిన మహాతపస్వి సిపి బ్రౌన్. ఇవండి సిపి బ్రౌన్ ఎవరు, ఆయనేం చేశారు, ఎందుకు ఆయన గురించి తెలుసుకోవాలి, హూ వాట్ అనే ప్రశ్నలకు సమాధానాలు. మరి ఇవన్నీ ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, హౌ, వెన్, వేర్ అనే ప్రశ్నలకు సమాధానమే మన సమగ్ర కథనం. 1798లో కలకత్తాలో జన్మించిన సిపి బ్రౌన్ 1884లో ఇంగ్లాండులో మరణించాడు. 14 సంవత్సరాల వయసుదాకా కలకత్తాలోనే చదువుకున్నాడు. ఆ తర్వాత 4 ఏళ్లు ఇంగ్లాండులో చదువుకున్నాడు. 19 సంవత్సరాల వయసు నుంచి, అంటే 1817 నుంచి 1855 దాకా, మధ్యలో 4 ఏళ్లు తప్ప సుమారుగా 40 సంవత్సరాలు భారతదేశంలో నివసించాడు. ఆ రెండో విడతలో న్యాయశాఖలో, రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తూ మనం ఉపోద్ఘాతంలో చెప్పుకున్న పనులన్నీ చేశాడు. 1855లో పదవీ విరమణ చేసి స్వదేశం, అంటే ఇంగ్లాండుకి వెళ్ళాక కూడా ఆ తరువాత 30 సంవత్సరాలు మరణించేదాకా తెలుగు భాషనే శ్వాసించాడు, తెలుగు భాషా సేవలోనే తరించాడు. ఇదండి సిపి బ్రౌన్ సంక్షిప్త జీవితం, విహంగవీక్షణంలాగా. భారతదేశంలో పనిచేసినన్ని రోజులు, ప్రభుత్వ ఉద్యోగం చేసినన్ని రోజులు, తెలుగు భాషా సారస్వత సేవ చేస్తున్నన్ని రోజులు సిపి బ్రౌన్ జీవన గమనం నిండా ఎన్నెన్నో ఆసక్తికరమైన సంఘటనలున్నాయి. వాటి వివరాల్లోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను సంప్రదించిన పుస్తకాల జాబితా చెప్తాను. సిపి బ్రౌన్ తన జీవిత చరమాంకంలో సాహిత్య స్వీయ చరిత్ర, అంటే లిటరరీ బయోగ్రఫీ అనే చిన్న పుస్తకాన్ని వ్రాసుకున్నారు. దానిలో ఆయన చేసిన తెలుగు భాషా సాహిత్య సేవల గురించి ఎక్కువ వివరాలు ఇచ్చారు. వ్యక్తిగత విషయాలు తక్కువగా వ్రాసుకున్నారు. దాని తెలుగు అనువాదాన్ని 1999లో జనసాహితీ వాళ్లు ప్రచురించారు. ఆ పుస్తకం పరిశీలించాను. జానమద్ది హనుమచ్ఛాస్త్రిగారు వ్రాసిన సిపి బ్రౌన్ చరిత్ర అనే 96 పేజీల పుస్తకం చదివాను. బంగోరే, అంటే బండి గోపాలరెడ్డిగారు పరిశోధించిన గ్రంథం బ్రౌన్ లేఖలు చదివాను. కొత్తపల్లి వీరభద్రరావు గారు వ్రాసిన 1963లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురించిన సిపి బ్రౌన్ అనే 300 పేజీల పుస్తకాన్ని కూడా చదివాను. ఇంకా సిపి బ్రౌన్ వ్రాసిన వేమన శతకం ఆంగ్ల అనువాదం, ఆయన కూర్చిన నిఘంటువులు, తాతాచార్యుల కథలు లాంటి పుస్తకాలు చదివాను. వీటన్నింటి నుంచి సేకరించిన సమాచారాన్ని అవసరమైనంత మేర ఒక క్రమపద్ధతిలో అమర్చి మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు ప్రధాన కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. సిపి బ్రౌన్ తండ్రి పేరు రెవరెండ్ డేవిడ్ బ్రౌన్. ఆయన తన 25 వయసులో 1786లో భారతదేశానికొచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం వాళ్లు తమ మిలిటరీలో పనిచేస్తూ చనిపోయిన వాళ్ల పిల్లల కోసమని ఒక స్కూలు నడుపుతున్నారు ఆ రోజుల్లో. దాన్లో ఉపాధ్యాయుడిగా పనిచేయడానికొచ్చాడు డేవిడ్ బ్రౌన్. ఇంగ్లాండులో ఉండగానే క్రైస్తవ మతబోధకుడిగా కూడా శిక్షణ తీసుకున్నాడు. దాంతోబాటు గ్రీకు, లాటిన్ లాంటి భాషలు కూడా నేర్చుకున్నాడు.
కలకత్తా రావడానికి ముందే బెంగాలీ భాష కూడా నేర్చుకున్నాడు. ఇదంతా సిపి బ్రౌన్ వాళ్ల నాన్నగారి గురించండి. అప్పటికీ ఆయనకు వివాహమై ఒక పసిపిల్లవాడున్నాడు. అయితే కలకత్తా వచ్చిన కొద్ది నెలలకే ఆ పిల్లవాడు నెలల వయసులోనే చనిపోయాడు. కొన్నాళ్లకు భార్య కూడా అనారోగ్యంతో చనిపోతే ఒక మిలిటరీ ఆఫీసరు గారమ్మాయి కౌలేని వివాహం చేసుకున్నాడు. రెవరెండ్ డేవిడ్ బ్రౌన్, కౌలే ఈ దంపతులకు జన్మించిన రెండవ సంతానమే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సిపి బ్రౌన్. ఆయనకు ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, 2 సోదరీమణులు ఉన్నారు. డేవిడ్ బ్రౌన్ కొన్నాళ్లు ఒక కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేశాడు. తర్వాత సొంతంగా తన ఇంట్లోనే ఒక స్కూలు ప్రారంభించి ఇంగ్లాండు నుంచి వచ్చే ఉద్యోగులకు స్థానిక భాషలు నేర్పుతుండేవాడు. హిందూ మత విధానాలను అర్థం చేసుకునే క్రమంలో సంస్కృత భాష కూడా నేర్చుకున్నాడు. తన పిల్లలకు తనే చదువు చెప్తుండేవాడు. వాళ్లకు చిన్నతనం నుంచి గ్రీకు, లాటిన్, హిబ్రూ భాషలు నేర్పించాడు. సిపి బ్రౌన్ చురుకుదనాన్ని గమనించి ఆంగ్ల సాహిత్యాన్ని కూడా బోధించాడు. డేవిడ్ బ్రౌన్కి కలకత్తాలో సొంత ఇల్లుండేది, సమాజంలో మంచి పేరుండేది. ఇంట్లోనే వివిధ భాషల గ్రంథాలయం కూడా ఉండేది. తీరిక లేకుండా పనిచేయడం వల్ల 1812 జూన్లో తన 50 సంవత్సరాల వయసులో కలకత్తాలోనే చనిపోయాడు డేవిడ్ బ్రౌన్, అంటే సిపి బ్రౌన్ వాళ్ల తండ్రి. అంటే ఆయన జీవితంలో సగభాగం సుమారుగా 25 కలకత్తాలోనే నివసించాడు. విధిలేని పరిస్థితుల్లో 5 పిల్లల్ని తీసుకుని కౌలే ఇంగ్లాండుకి వెళ్లిపోయింది. అప్పటికి సిపి బ్రౌన్ వయసు 14 సంవత్సరాలు. తన పిల్లల్లో చురుకుగా ఉండే సిపి బ్రౌన్ని మతబోధకుణ్ణి చెయ్యాలి అని ఉండేది వాళ్ల నాన్నకు. అయితే ఇంగ్లాండు వెళ్ళాక డేవిడ్ బ్రౌన్ కలకత్తాలో చేసిన సేవలకుగాను ఈస్టిండియా కంపెనీ వాళ్లు ఆయన పిల్లల్లో మగవాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామన్నారు. అది కూడా ఇండియాలోనే. అందుకుగాను లండన్లోని హెయిల్బరీ కాలేజీలో శిక్షణ కోసం చేరాడు సిపి బ్రౌన్, అన్నతోనూ తమ్ముడితోనూ కలిపి. చెయ్యబోయే ఉద్యోగం ఇండియాలో కాబట్టి హిందూస్థానీ, సంస్కృత భాషల్ని కూలంకషంగా నేర్పారు. పాలిటిక్సు, ఎకనామిక్సు, హిస్టరీ, న్యాయశాస్త్రం ఇలాంటి అంశాల్లో కూడా శిక్షణనిచ్చారు. దక్షిణ భారతదేశ భాషలు మాత్రం ఏమీ నేర్పలేదు. అలా 4 ఏళ్లు లండన్లో చదువుకున్నాక భారతదేశానికి పంపించేటప్పుడు సిపి బ్రౌన్ని మద్రాస్ సర్వీస్కి, ఆయన సోదరుల్ని బెంగాలీ సర్వీస్కి కేటాయించారు. ఒకవేళ ఆ సమయంలో సిపి బ్రౌన్ బెంగాలు సర్వీసుకు వెళ్లి ఉంటే ఏమయ్యేది ఊహించలేం. అట్లా 1817 ఆగస్టులో సిపి బ్రౌన్ మద్రాసులో అడుగుపెట్టాడు. 14 సంవత్సరాల వరకు కలకత్తాలోనూ, ఆ తర్వాత 4-5 ఏళ్లు ఇంగ్లాండులోనూ చదువుకోవడంతోటి సిపి బ్రౌన్కి దక్షిణ భారతదేశ భాషలంటేనూ, దక్షిణ భారతదేశ ప్రజల జీవన విధానమంటేనూ అస్సలు అవగాహన లేదు. తెలుగు భాష అనేది ఒకటి ఉంది అని కూడా అప్పుడే తెలిసింది. మద్రాసు సర్వీసులో ఉద్యోగానికి పంపించే ముందు స్థానిక భాషలు, స్థానిక చరిత్ర తెలుసుకోవడం తప్పనిసరి. అందుకోసమని ఈస్టిండియా కంపెనీ వాళ్లు మద్రాసులో ఫోర్ట్ సెయింట్ జార్జ్ స్కూలుని నడుపుతున్నారు ఆ రోజులకి. ఆ స్కూల్లో చేరినప్పుడే సిపి బ్రౌన్ తొలిసారిగా తెలుగులో ఓనమాలు దిద్దాడు. ఆయనకు తెలుగు నేర్పిన ఉపాధ్యాయుడి పేరు వెలగపూడి కోదండరామయ్య. స్థానిక భాషలతో పాటు ఇంకొక ఐచ్ఛిక భాష కూడా నేర్చుకోవాలి అనే నిబంధనను అనుసరించి రెండవ అంశంగా మరాఠీ భాష కూడా నేర్చుకున్నాడు సిపి బ్రౌన్ కొన్ని రోజులు. తెలుగు భాష బాగా ఆకర్షించింది సిపి బ్రౌన్ని. 3 ఏళ్ల శిక్షణ తర్వాత ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు బ్రౌన్. 1820లో మద్రాసు గవర్నర్గా థామస్ మన్రో నియమితుడయ్యాడు. అప్పటికే రాయలసీమ జిల్లాల్లో పనిచేసిన మన్రోకి సమర్థుడైన అధికారిగా ప్రజల్లో మంచి పేరొచ్చింది. సెంట్ జార్జ్ కాలేజీ నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులకు వీడ్కోలు ఉపన్యాసం చెప్తూ, ఇక్కడ సమర్థవంతంగా పనిచేయాలంటే స్థానిక భాషల మీద పట్టు చాలా అవసరం, భాషానుభవం లేకపోతే ఉద్యోగం చేయడం కష్టం, ప్రజలతో మమేకమైతేనే చక్కటి పాలన అందించగలం, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోగలం అని బోధించాడు.
ఇవన్నీ సిపి బ్రౌన్ మీద మంచి ప్రభావాన్ని చూపించాయి. ఇంత శిక్షణ తరువాత తెలుగులో ఒక మాదిరి ప్రావీణ్యత సంపాదించుకుని 1820 ఆగస్టులో కడపలో తన తొలి ఉద్యోగాన్ని ప్రారంభించాడు సిపి బ్రౌన్, కలెక్టర్ హన్ బర్రీకి సహాయకుడిగా. ఆ కలెక్టర్ గారు తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుండేవాడు. అంతవరకు సిపి బ్రౌన్ నేర్చుకున్నది కేవలం స్కూల్లో తెలుగే తప్ప తెలుగు మాట్లాడేవాళ్లతో కలిసి ఎక్కువగా తిరగలేదు. పైగా ఆయనకు తెలుగు నేర్పిన ఆయనకు ఇంగ్లీషు అంతగా రాదు. ఈ నేపథ్యంలో తన అధికారి అయిన కలెక్టర్ తెలుగు ధారాళంగా మాట్లాడడం గమనించిన సిపి బ్రౌన్ ఎలాగైనా సరే తెలుగు భాషా జ్ఞానంలో ఆయన్ను మించిపోవాలి అనుకున్నాడు. అయితే మొదట్లో అంతా నిరుత్సాహ వాతావరణమే ఎదురయింది. తెలుగు పండితులేమో ఛాందసత్వంతో ఉండేవాళ్లు, తెల్లదొరలేమో ఆయన్ను నిరుత్సాహపరుస్తుండేవాళ్లు. ఇవన్నీ సిపి బ్రౌన్కి ప్రతిబంధకాలు అనిపించాయి. ఇంత పెద్దవాళ్లతో లాభం లేదు అనుకుని తన ఉద్యోగ విధుల్లో భాగంగా రోజూ కలుసుకునే కోర్టులోని వాదులు, ప్రతివాదులు, నేరస్తులు, ఇంట్లో నౌకర్లు వీళ్లే తన ఉపాధ్యాయులు అనుకున్నాడు బ్రౌన్. వాళ్లని గమనిస్తూనే వాళ్లతో ఎక్కువగా తెలుగులోనే మాట్లాడుతూ 2 ఏళ్లలోనే కలెక్టర్ని మించిపోయాడు తెలుగు భాషాజ్ఞానంలో. కాలేజీ నుంచి వచ్చేసేటప్పుడు థామస్ మన్రో చేసిన బోధనలు బ్రౌన్ని ఎంతగా ప్రభావితం చేశాయంటే ఆయన కేవలం ఉద్యోగంతో సరిపెట్టుకోకుండా స్థానిక ప్రజల స్థితిగతుల గురించి లోతుగా తెలుసుకోవడం మీద ఆసక్తి చూపించాడు. తండ్రి చేసిన సంఘసేవా కార్యక్రమాలు కూడా చిన్నతనంలోనే బ్రౌన్ మీద మంచి ప్రభావాన్ని చూపించాయి. ఈ నేపథ్యంలో కడప పరిసర ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడాన్ని గమనించి తను సొంతంగా 2 స్కూళ్లు మొదలుపెట్టి తన జేబులో నుంచి చెల్లిస్తూ వాటిల్లో స్థానికంగా ఉపాధ్యాయుల్ని నియమించి తెలుగు, హిందీస్థానీ భాషల్లో చదువు నేర్పించాడు. స్కూల్లో చదువుకోవడానికొచ్చిన పిల్లలకు ఉచితంగా భోజన సదుపాయాలు కూడా కల్పించాడు. ఈ పనులన్నీ తను కలెక్టర్కి సహాయకుడిగా తన ఉద్యోగం చేసుకుంటూనే. తర్వాత రోజుల్లో సిపి బ్రౌన్కి కడపలో కుడిభుజంగా నిలిచిన అయోధ్యాపురం కృష్ణారెడ్డి గారి తమ్ముడు నారాయణరెడ్డి ఆ స్కూల్లోనే చదువుకున్నాడు. అప్పటికీ ఇంకా తెలుగు సాహిత్యంతో పరిచయం కాలేదు సిపి బ్రౌన్కి. తెలుగు వ్యాకరణం వ్రాసిన విలియం బ్రౌన్ అనే ఆయనైతే తెలుగులో సాహిత్యం ఎక్కడుంది, ఏదో వాళ్లు మాట్లాడుకునే భాష తప్ప అని నిరుత్సాహపరిచాడు కూడా. అట్లా 1820 నుంచి 2 ఏళ్లు 1822 దాకా కడపలో పనిచేశాడు సిపి బ్రౌన్. తొలిసారి ఉద్యోగాన్ని ప్రారంభించిన కడప ప్రాంతమే తన కార్యక్షేత్రం అవుతుందని అప్పట్లో బ్రౌన్ ఊహించి ఉండడు. ఉపోద్ఘాతంలో మనం చెప్పుకున్న తెలుగు భాషా సారస్వతాల సముద్ధరణ కార్యకలాపాలన్నింటికీ కడప పట్టణమే ప్రధాన కేంద్రం అయింది తర్వాత రోజుల్లో. ఆ వివరాలు టైమ్లైన్ ప్రకారం తెలుసుకుందాం. 1822 అక్టోబర్లో కడప నుంచి బందరు జిల్లా కోర్టుకి రిజిస్ట్రారుగా బదిలీ అయ్యింది. అక్కడ 2 ఏళ్లు పనిచేసిన సమయంలో కూడా తెలుగు సాహిత్యం పెద్దగా చదవలేదు. కోర్టులో ఉపయోగించే తెలుగు పదాలు, స్థానికంగా ప్రజలు మాట్లాడుకునే మాటలు వీటన్నింటినీ ఒక పుస్తకంలో వ్రాసుకుని వాటి గురించి స్థానికుల్ని అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు. ఉద్యోగం విషయంలో మాత్రం ముక్కుసూటిగా వ్యవహరించడంతో చాలాసార్లు ఇబ్బందులకు గురయ్యాడు. అయినా కాని ఎప్పుడూ రాజీపడేవాడు కాదు. ఉద్యోగ పర్వంలో కూడా చాలా వివాదాలు, ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. వాటికంటే కూడా బ్రౌన్ చేసిన తెలుగు సాహిత్య సేవ మన ప్రధానాంశం కాబట్టి ఈ కోణంలో బ్రౌన్ జీవితంలోని సంఘటనల గురించి ఎక్కువగా తెలుసుకుందాం. 1823 జూన్లో బందరు కోర్టులో పనిచేసేటప్పుడే 6 వారాల పాటు సెలవు పెట్టి మరీ మద్రాసు వెళ్లాడు బ్రౌన్. పుస్తకాన్వేషణ ఆ రోజుల్లో ఆయనకు ఒక అలవాటు, వ్యసనం కూడా. అలా మద్రాసు పర్యటనలో ఆయనకు దొరికిన హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెరమనీస్ అనే పుస్తకం బ్రౌన్ సాహిత్యాన్వేషణలో కీలకమైన మలుపుకి దారితీసింది. అది వ్రాసింది అబే దుబాయ్ అనే ఫ్రెంచ్ మత గురువు. బ్రౌన్ కంటే 100 ఏళ్ల క్రిందటే ఫ్రెంచి వాళ్లు భారతదేశం నుంచి తీసుకెళ్లిన వేమన పద్యాలు లాంటి సాహిత్య సంపద నుంచి తస్కరించి
ఆ ఫ్రెంచ్ రచయిత తన సొంత పుస్తకంగా ప్రచురించుకున్నాడు అనేటటువంటి వార్త కూడా ఉంది. ఆ పుస్తకంలో ఉన్న వేమన ప్రసక్తి బ్రౌన్ని ఆకర్షించింది. తరువాత 60 ఏళ్లలో ఆయన చేసిన తెలుగు భాషా సాహిత్య సేవలకు ఇది తొలి బీజం అని విశ్లేషకుల అభిప్రాయం. సెలవు ముగించుకుని బందరొచ్చిన దగ్గర్నుంచి తన కోర్టు పని పూర్తి కాగానే ప్రతిరోజూ ఆయన పనేంటంటే వేమన పద్యాలు ఎక్కడెక్కడ దొరుకుతాయా అని అన్వేషించడం, 10 మందిని కనుక్కోవడం, అవసరమైతే సొంత ఖర్చులతో మనుషుల్ని ఆయా ప్రదేశాలకు పంపించి ఆ లభ్యమవుతున్నటువంటి ప్రతుల్ని తెప్పించడం ఇదొక ఉద్యమంలాగా చేపట్టాడు బ్రౌన్. బందరు కోర్టులో పనిచేసే తిప్పాభట్ల వెంకట శివశాస్త్రి, అద్వైత బ్రహ్మయ్య శాస్త్రి వీళ్ళిద్దరూ బ్రౌన్కి వేమన పద్యాల్ని అర్థం చేసుకోవడంలో సహాయం చేశారు. తొలి రోజుల్లో పండితులతోటి తనకు ఎదురైన అనుభవాల గురించి సాహిత్య ఆత్మకథలో ఆసక్తికరమైన విషయాల్ని సిపి బ్రౌన్ వ్రాసుకున్నారు. తనకి నేర్పడానికి వచ్చినవాళ్లు బ్రౌన్ చెప్పే సలహాలు తీసుకోవడానికి ఇష్టపడేవాళ్లు కాదు. తమకే సర్వస్వం తెలుసు అనుకునే అహంభావం ఉండేది. ముందు వ్యాకరణం నేర్చుకోండి, ఆ తర్వాత పద్యాలకు అర్థం చెప్తాం అనేవాళ్లు. బ్రౌన్ మాత్రం అలా అయితే ఆలస్యమవుతుంది, మీరు చెప్తూ వెళ్ళండి, అర్థాలు వ్యాకరణం సమాంతరంగా నేర్చుకుంటాను అనేవాడు. దాంతో ఇద్దరికీ తగాదాలొచ్చేవి. మళ్లీ ఆ పండితుల్ని శాంతపరచడం కూడా బ్రౌన్ బాధ్యతే అయ్యేది. ఇలాంటి అనుభవాలతో 1 సంవత్సరంలోనే దాదాపు 1000 పైగా వేమన పద్యాలను సేకరించి వాటికి అర్థాలు తాత్పర్యాలు వ్రాయించి వాటిని తాను సొంతంగా ఇంగ్లీషులోకి అనువాదం చేయడం మొదలుపెట్టాడు. ఒకవైపు కోర్టు, ఉద్యోగం, ఇంకొక వైపు వేమన పద్యాల సేకరణ, పరిష్కారం, అనువాదం. వీటితో పాటుగా బందర్లో కూడా 2 ఉచిత పాఠశాలలు ప్రారంభించాడు. ఇంతా చేస్తే ఆయన వయసు అప్పటికి కేవలం 26 సంవత్సరాలు. వేమన పద్యాల్లోని కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకునే క్రమంలో అప్పటికి లభిస్తున్న నిఘంటువులు సరిపోక కొత్త నిఘంటువు రూపొందించాల్సిన అవసరాన్ని గుర్తించాడు బ్రౌన్. ఆశ్చర్యంగా ఉంటుంది కదా, 25 ఏళ్ల ఆంగ్లేయ యువకుడు 200 సంవత్సరాల క్రిందట తెలుగు భాషా సాహిత్యాల గురించి ఇంత తపన పడడం. అప్పుడు అతనికి ఎందుకు అలా అనిపించింది అని విశ్లేషించడం కంటే ఆయన చేసిన కృషి తరువాతి తరాలకు ఎంతగా ఉపయోగపడిందో తెలుసుకోవడమే సబబుగా ఉంటుంది కదా. బ్రౌన్ బందర్లో ఈ పనులన్నీ చేస్తున్న సమయంలోనే 1824 నవంబర్లో రాజమండ్రికి బదిలీ అయ్యింది. అక్కడ కలెక్టర్కి ప్రధాన సహాయకుడు, మ్యాజిస్ట్రేట్ కూడా. రాజమండ్రిలో ఉద్యోగం ప్రారంభించిన దగ్గర్నుంచి మహాభారతం చదవడం మొదలుపెట్టాడు. ప్రతి పద్యానికి వచనానికి సంఖ్యలు వేశాడు. ఏదైనా కొత్త పదం కనిపిస్తే సహాయ పండితుణ్ణి అడిగి అర్థం తెలుసుకుని ఆ పదాల్ని వేరే పుస్తకంలో వ్రాసుకునేవాడు. అట్లా వ్రాసుకున్నటువంటి పదాలన్నీ కలిపే బ్రౌన్య నిఘంటువు అయ్యింది. ఈ క్రమంలో కూడా పండితులతో తగాదా పడాల్సొచ్చేది. బ్రౌన్ వేగాన్ని వాళ్లు అందుకోలేకపోయేవాళ్లు. తాను తొలిసారి ఉద్యోగం ప్రారంభించిన కడప పట్టణానికి 1826లో రెండోసారి బదిలీ అయి వెళ్లాడు. అక్కడ 3 ఏళ్లు జిల్లా కోర్టులో పనిచేశాడు. అప్పటికీ బ్రౌన్ చేస్తున్న తెలుగు భాషా సాహిత్య సేవ అనూహ్యమైన వేగం అందుకుంది. తాను వ్రాసిన ఛందో గ్రంథం, వేమన పద్యాల తాత్పర్యాలు, అనువాదాలు ప్రచురించడానికని మద్రాసులోని కాలేజీ బోర్డుకిచ్చాడు. ఈ విడత కడపలో పనిచేసినప్పుడే 1000 వరహాలు చెల్లించి 15 ఎకరాల తోట, అందులో పెద్ద బంగళా కొన్నాడు. ఆ బంగళాలో ఒక పక్క స్కూలు, ఇంకొక వైపు గ్రంథాలయం, అందులో పండితులు, వ్రాసేవాళ్లు పనిచేస్తుండేవాళ్లు. బ్రౌన్ సేకరిస్తున్న తెలుగు ప్రాచీన గ్రంథాలకు వ్యాఖ్యానం వ్రాయడం, వాటిని సరైన పద్ధతిలో అమర్చడం, శుద్ధప్రతులు తయారు చేయడం, లిటరరీ ఫ్యాక్టరీ మొదలైందన్నమాట. వాళ్లందరికీ జీతాలు చెల్లించేది బ్రౌనే, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఈ కృషి వల్ల ఆయన తనకు ఏం వస్తుంది అని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయన చేస్తున్న ఈ పనులన్నీ చూసి తోటి ఆంగ్ల ఉద్యోగులు సిపి బ్రౌన్ని పిచ్చివాడు అని హేళన చేస్తుండేవాళ్లు. ఆ పిచ్చివాడనిపించుకున్నవాడే తెలుగు భాషా సాహిత్యాల సంరక్షకుడయ్యాడు. కడపలోని ఆ బంగళాని బ్రౌన్ కాలేజీ అనేవాళ్లట ఆ రోజుల్లో. నిజానికి అక్కడ ఆ రోజుల్లో జరిగిన పని
ఒక యూనివర్సిటీలో జరగాల్సినంత కృషికి సమానం. అక్కడే జూలూరి అప్పయ్య అనే ఆయన వసుచరిత్ర, మనుచరిత్రలకు వ్యాఖ్యానాలు వ్రాశాడు. కంభం నృసింహాచార్యులు రాఘవ పాండవీయానికి వ్యాఖ్య వ్రాశాడు. పైడిపాటి వెంకట నరసయ్య వేమన పద్యాలను పరిష్కరించాడు. తరువాతి సంవత్సరాల్లో సిపి బ్రౌన్ ఎప్పుడు ఏ ఊళ్ళో ఉద్యోగం చేసినప్పటికీ కడపలోని బంగళా తోట తన పేరు మీదనే కొనసాగించాడు. అక్కడ సమగ్ర సాహిత్య కృషిని అజమాయిషీ చేస్తూ బ్రౌన్కి కుడిభుజంగా మెలిగిన వ్యక్తి అయోధ్యాపురం కృష్ణారెడ్డి. ఇదండి బ్రౌన్కి 31 సంవత్సరాలు వచ్చేసరికి 1829కి ఆయన పరిస్థితి. 1829 ఫిబ్రవరిలో తిరుచునాపల్లికి బదిలీ అయ్యింది. ఆయన భారతదేశంలో ఉద్యోగం చేసిన 35 సంవత్సరాల్లో ఆంధ్రదేశం వెలుపల పనిచేసింది ఈ ఒక్క తిరుచునాపల్లిలోనే, అది కూడా సంవత్సరంలోపే. అక్కడున్నప్పుడు కూడా తెలుగు పుస్తకాల గురించిన, తాళపత్ర గ్రంథాలను గురించిన అన్వేషణ మానలేదు. అది నిరంతరం కొనసాగుతూనే ఉండేది. 1829 సంవత్సరం ప్రత్యేకతేమిటంటే ఆ సంవత్సరమే ఆయన విస్తరించి పరిష్కరించి అనువదించిన వేమన పద్యాల గ్రంథం అచ్చులో వచ్చింది. ఆ రోజుల్లో చాలామంది పండితులు తాళపత్ర గ్రంథాలను పవిత్రంగా దాచుకుంటూ ఉండేవాళ్లు. అచ్చు యంత్రాలతో ముద్రించడం అంతగా ఇష్టపడేవాళ్లు కాదట. వాళ్లను ఒప్పించి వాటిని సేకరించి లేదా కొనుక్కుని ముద్రించడం అనేది సిపి బ్రౌన్కి మొదట్లో క్లిష్టమైన వ్యవహారంగానే కనపడింది. అచ్చు పుస్తకాలకుండే విలువ, కాలపరిమితి వీటన్నింటినీ అభ్యాసాత్మకంగా అంటే ప్రాక్టికల్గా చూపించి నిరూపించి ఆ పురాతన పండితుల్ని ఒప్పించగలిగాడు బ్రౌన్. 1829 చివర్లోనే డిసెంబర్ నెలలో మళ్లీ రాజమండ్రికి, ఆ తరువాత సంవత్సరానికి మరోసారి బందర్కి బదిలీ అయ్యింది. ఈ రెండో విడత బందర్లో పనిచేస్తున్నప్పుడే 1831 ఆగస్టు 2-15 తేదీల మధ్యలో ఏనుగుల వీరాస్వామయ్య కాశీ నుంచి తిరిగొస్తూ సిపి బ్రౌన్ని కలుసుకున్నారు బందర్లో. అప్పటికీ సిపి బ్రౌన్ చేస్తున్న తెలుగు పుస్తకాల సేకరణ, పరిష్కరణ, ముద్రణ వీటి గురించి అక్షరాస్యులందరికీ తెలిసింది. బ్రౌన్కి సహాయం చేయడానికి, ఆయన దగ్గర్నుంచి సహాయం పొందడానికి చాలామంది ఆయనకు ఉత్తరాలు వ్రాస్తుండేవాళ్లు. ఆయన్ను కలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తుండేవాళ్లు. అందులో భాగంగానే ఏనుగుల వీరాస్వామయ్య కూడా సిపి బ్రౌన్ని కలుసుకున్నాడు. తనని ఎవరు కలుసుకున్నప్పటికీ, తాను ఎవర్ని కలుసుకున్నప్పటికీ సిపి బ్రౌన్ మాట్లాడే ఏకైక అంశం తెలుగు పుస్తకాల సేకరణ ఒక్కటే. ఏనుగుల వీరాస్వామయ్యను కూడా మద్రాసు వెళ్ళాక లంగరు పాపయ్య అనే ఆయన దగ్గర స్కంధపురాణం తాళపత్ర గ్రంథం ఉందట, కాస్త ఆయనతో మాట్లాడి ఆ ప్రతి నాకు పంపించగలరా అని అభ్యర్థించారు సిపి బ్రౌన్. అంత అంకితభావంతో పనిచేశారండి ఆయన దశాబ్దాల పాటు. 1833లో గుంటూరు జిల్లాలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు అక్కడ పనిచేస్తున్నాడు సిపి బ్రౌన్. అప్పటి కరువు పరిస్థితుల గురించి ప్రభుత్వానికి సమగ్రమైన నివేదిక తయారుచేసి పంపించింది సిపి బ్రౌనే. తెలుగు సాహిత్యం మీద ఎంత సమయం ఖర్చుపెట్టినప్పటికీ ఉద్యోగ బాధ్యతల్ని మాత్రం నిర్లక్ష్యం చేసేవాడు కాదు. గుంటూరు నుంచి చిత్తూరు, మళ్లీ బందరు వచ్చాడు 1833లోనే. ఈసారి బందర్లో సొంతంగా ప్రెస్ మొదలుపెట్టి ప్రింటింగ్ పనులు కూడా ప్రారంభించాడు. వసుచరిత్రలో 4 పేజీలు డమ్మీ ప్రింట్ చేశారు కూడా. అయితే ఆ ప్రెస్ నిర్వహణకు నియమించిన ఆంగ్లేయుడి అవినీతి కార్యకలాపాల వల్ల ఆ ప్రెస్ని మొదట్లోనే మూసేయాల్సొచ్చింది. ఇంత తీరిక లేకుండా ఉద్యోగమూ, తెలుగు భాషా సారస్వత సేవ కొనసాగిస్తున్న రోజుల్లోనే 1834వ సంవత్సరం సిపి బ్రౌన్ జీవితంలో ఒక నల్ల మార్కు సంవత్సరం, బ్లాక్ మార్క్ ఇయర్. జిల్లా జడ్జిగా ఆయన వెలువరించిన తీర్పుల గురించి ప్రభుత్వానికి తప్పుడు ఫిర్యాదులు చేసి ఆయన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయించగలిగారు ఆయనంటే గిట్టనివాళ్లు. 1834 అక్టోబర్ 25న డిస్మిస్ ఉత్తర్వులు అందుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణలిచ్చినప్పటికీ పై అధికారులు తృప్తి చెందలేదు. ఇంకా ఆ కేసు విషయం లండన్లోని పై అధికారులతో తేల్చుకోవడానికి 1834 డిసెంబర్లో లండన్కి వెళ్లాడు సిపి బ్రౌన్. అంటే
1817లో 19 సంవత్సరాల యువకుడిగా భారతదేశానికి వచ్చాక మళ్ళా 17 సంవత్సరాల తర్వాత లండన్ వెళ్లడం అదే మొదటిసారి. అప్పటికే తన సంపాదనంతా తెలుగు పురాతన గ్రంథాల సేకరణకు, కడపలోని పండితుల జీతాలకు ఖర్చు పెట్టడంతోటి లండన్ వెళ్లడానికి అవసరమైన డబ్బులు కూడా లేక తన గ్రంథాలయంలోని కొన్ని ఆంగ్ల పుస్తకాలను అమ్మేయాల్సొచ్చింది. 3 ఏళ్లు లండన్లో ఉన్నాడు. వెళ్ళాక కొద్ది నెలలకే ఆయన మీద కేసు కొట్టేసి మళ్లీ ఉద్యోగంలో చేరమన్నారు. కాని కావాలని తనే సెలవు తీసుకుని 1837 చివరిదాకా ఇంగ్లాండులోనే ఉండిపోయాడు సిపి బ్రౌన్. ఆ రోజుల్లో కూడా తెలుగు నిఘంటువు మీద, తెలుగు వ్యాకరణం మీద పనిచేస్తూ ఉండేవాడు. 1838 జనవరిలో తిరిగి భారతదేశానికి వచ్చాడు. కాని ఈసారి తక్కువ స్థాయి ఉద్యోగం ఇచ్చారు, పర్షియన్ ట్రాన్స్లేటర్గా. ఆ తర్వాత కూడా రెవెన్యూ, న్యాయశాఖల్లో కాకుండా వివిధ విభాగాల్లో చిన్న స్థాయి ఉద్యోగాలనే ఇచ్చారు. అంతకు ముందొచ్చిన జీతం కంటే తక్కువ జీతం వచ్చేది. అయినా కాని తెలుగు సారస్వత సేవలో ఏమాత్రం రాజీ పడలేదు. బహుశా ఈ దశలోనే ఎక్కువ అప్పులు చెయ్యాల్సొచ్చింది. అప్పులు చేశాడు, ఆ తర్వాత అప్పులు తీర్చాడు. చిట్టచివరిలో మద్రాసులో మంచి బంగళా కూడా కొనుక్కున్నాడు. 1840 తర్వాత బ్రౌన్ చేసిన తెలుగు పుస్తకాల ప్రచురణ బాగా వేగం పెరిగింది. బ్రౌన్తో కలిసి పనిచేసే తెలుగువాళ్ల సంఖ్య కూడా పెరిగింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందామండి. బ్రౌన్ తన వద్ద పనిచేసే పండితులకు, రైటర్స్కి ఇచ్చే పారితోషికాల వివరాలు ఎట్లా ఉన్నాయంటే, రైటర్స్కి అంటే లేఖకులు అనేవాళ్లు, వాళ్లకి నెలవారీ జీతాలు కాకుండా వాళ్లు చేసిన పనిని బట్టి పారితోషికం ఇచ్చేవాడు. ఆ విధంగా 200 పద్యాలు అంటే 800 పాదాలు వ్రాస్తే ₹1 ఇచ్చేవాడు. ఎంత పనిచేస్తే అంత సంపాదన, అంతే తప్ప నెలజీతం కాదు. ప్రతిరోజు సాయంకాలానికి ఎన్ని పద్యాలు వ్రాశారో లెక్కేసి అన్ని రూపాయలు ఇచ్చేస్తుండేవాడు. గ్రంథాలు పరిష్కరించే పండితులకు మాత్రం నెలకు ₹15 ఇచ్చేవాడు. కొంతమందికి తమ కుటుంబాలను వదిలిపెట్టి వేరే ప్రదేశాల్లో పనిచేసినప్పుడు మరికొంచెం అదనంగా చెల్లించేవాడు. కొంతమందికైతే 1000 తెలుగు పద్యాలకు ₹5, 1000 సంస్కృత శ్లోకాలకు ₹6 చొప్పున ఇస్తుండేవాడు. ఆ జీతాలు, పారితోషికాలు, ఈ విధానమంతా ఒక వ్యవస్థలాగా ఉండేది. తన ఉద్యోగం సారస్వత సేవ చేసుకుంటూ ఆ పండితులందర్నీ జాగ్రత్తగా చూసుకోవడం అదొక ప్రత్యేకమైన నేర్పు. ఇవన్నీ గమనిస్తుంటేనే ఒక మనిషి జీవితకాలంలో తనది కాని భాష కోసం, తనది కాని సారస్వతం కోసం, తనది కాని సమాజం కోసం ఇంత చేశాడా అని ఆశ్చర్యం కలగక మానదండి. వీటన్నింటితో పాటు దానధర్మాలు కూడా సిపి బ్రౌన్ జీవనశైలిలో ఒక భాగం అయ్యాయి. 1845 ప్రాంతాల్లో జరిగిన కొన్ని సంఘటనలేమంటే, తనకొచ్చే జీతంలో రూపాయికి పైసా చొప్పున దానధర్మాలకు వినియోగించేవాడు. నెలకి దాదాపు ₹15 100 మంది వికలాంగులకు దానంగా ఇస్తుండేవాడు ప్రతి నెల. ఇంకొకసారి అప్పులు చేసి చెల్లించలేక జైలుపాలైన 11 మందికి ₹355 తాను ఇచ్చి విడిపించాడు. ఒక్కో దశలో నెలకి ₹500 దానధర్మాలకే ఖర్చవుతుండేదట. ఇదంతా ఆయన పండితులకు చెల్లించే పారితోషికాలు కాకుండా అయ్యేటటువంటి ఖర్చు. ఇంత తీరికలేని జీవితంలో సిపి బ్రౌన్ వివాహం గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. జీవితాంతం అవివాహితుడిగానే ఉండిపోయాడు. 1846కి మద్రాసులోనే పోస్ట్ మాస్టర్ జనరల్గా ఒక స్థిరమైన ఉద్యోగం వచ్చింది. అక్కడ్నుంచి పుస్తకాల ముద్రణ వేగం మరింత పెరిగింది. ఇంకా ఆయన వ్యక్తిగత విషయానికొస్తే 50 సంవత్సరాల వయసు వచ్చేదాకా బ్రౌన్కి అనారోగ్య ఛాయలు లేవు. కాని 1848 జనవరిలో కలరా లాంటి వ్యాధి సోకింది. 1849లో గుర్రం మీద నుంచి పడి తుంటి ఎముక, కుడి బొటనవ్రేలు విరగొట్టుకున్నాడు. ఆ సంవత్సరమే మరొకసారి కలరా సోకింది. 1853 ఏప్రిల్లో బ్రెయిన్ ఫీవర్ తోటి పక్షవాతం వచ్చింది. ఆ సంవత్సరం చివరిదాకా మెడికల్ లీవ్ తీసుకుని చల్లదనం కోసమని నీలగిరి కొండలకు వెళ్లి ఒక మిషనరీల ఇంట్లో ఉన్నాడు. తిరిగొచ్చాక 1854 ఫిబ్రవరిలో అజీర్ణ వ్యాధి వచ్చి తీవ్రమై ఇంక జీవించడేమో అనుకున్నారు. దాన్నుంచి కూడా తేరుకున్నాడు.
1854 మే 1 నుంచి పదవీ విరమణ చేశాడు. ఏడాదికి 900 పౌండ్లు పెన్షన్ ఇస్తామన్నారు. లండన్లో ఉన్న సోదరీమణులు తమ దగ్గరకు వచ్చేయమని ఉత్తరాలు రాశారు సిపి బ్రౌన్కి. మాతృదేశ ప్రయాణానికి సన్నాహాలు చేస్తున్న దశలోనే సారస్వత ఆత్మకథ చిత్తుప్రతి వ్రాసి మిత్రులకు చూపించాడు. చిట్ట చివరకు 1855 మే జూన్ నెలల్లో సిపాయిల తిరుగుబాటుకు ముందుగానే ఇండియాకు గుడ్ బై చెప్పి లండన్కు శాశ్వతంగా వెళ్ళిపోయాడు తెలుగు సూర్యుడు. లండన్ వెళ్లబోయే ముందు తన తెలుగు గ్రామర్ 2వ ఎడిషన్ ముద్రణ జరుగుతోంది. ఆఖరు పేజీలు గబగబా ప్రెస్కిచ్చేసి లండన్ వెళ్ళాక పీఠిక పంపిస్తాను అని చెప్పాడు. ఒక్క నిమిషం కథనాన్ని పాస్ చేసి భారతదేశంలో గడిచిన సిపి బ్రౌన్ జీవితాన్ని సమీక్షిస్తే 1817 నుంచి 1834 దాకా 17 సంవత్సరాలు, మళ్ళా 1838 నుంచి 1855 దాకా మరొక 17 సంవత్సరాలు, మొత్తం 34 సంవత్సరాలు ఇండియాలో సివిల్ ఉద్యోగిగా పనిచేశాడు. ఇదంతా తన బాల్యంలోని 14 సంవత్సరాలు కాక. బ్రిటిష్ ప్రతినిధిగా తెలుగువాళ్ల మధ్య జీవించాడు. తెలుగు సాహిత్యాధ్యయనానికి, ఉద్ధరణకు తన జీవితాన్ని, సంపాదనను, జీవశక్తులన్నింటినీ ఖర్చుపెట్టాడు. తెలుగు సంస్కృతిని, తెలుగు భారతిని తన రక్తంలో జీర్ణింపచేసుకున్నాడు. తన తత్వంలో ఒక ప్రధాన భాగం చేసుకున్నాడు. తెలుగు జాతి మీద, తెలుగు సారస్వతం మీద ఒక లివింగ్ అథారిటీగా 1855లో లండన్లో అడుగుపెట్టాడు. తన దేశం వెళ్ళిపోయినంత మాత్రాన తెలుగు భాషా సారస్వత సేవను మర్చిపోలేదు. అక్కడ్నుంచి సుమారు మరొక 30 సంవత్సరాలు 1884 డిసెంబర్ 12న చనిపోయేదాకా తన స్వదేశంలో కూడా తెలుగు భారతి సేవలోనే గడిపాడు. కొన్నాళ్లు లండన్లోని కాలేజీలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తెలుగు భాషలో ఎవరికైనా సందేహాలొస్తే తెలుగుదేశం నుంచి కూడా పండితులు లండన్లోని బ్రౌన్కి ఉత్తరాలు వ్రాస్తుండేవాళ్లు. తాను వ్రాసిన తెలుగు గ్రామరు, డిక్షనరీల విస్తరణా కార్యక్రమాన్ని చివరి వరకు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇంకొక ఆసక్తికరమైన సంఘటనేమిటంటే, ఎప్పుడో తను భారతదేశంలో పనిచేసినప్పుడు 1839లో జరిగిన ఒక కేసు ఫైలుని తెప్పించుకుని అధ్యయనం చేశాడు. ఆ కేసేమిటంటే, ఒక మంత్రగాడు వెంకటసుబ్బమ్మ అనే ఆమెను బలి ఇచ్చి మంత్రతంత్రశక్తుల్ని సాధిద్దామనుకున్నాడు. ఆ తర్వాత ఆ శవాన్ని ఒక దేవాలయంలో వేలాడదీశాడు. ఆ కేసు పేపర్లని విశ్లేషించేటప్పుడు దానిలోని మంత్రతంత్రాలని ఇంగ్లీష్లోకి అనువాదం చేసి 1864లో తెలుగు స్పెల్స్ అనే పేరుతో మద్రాసు జర్నల్ ఆఫ్ లిటరేచర్ అండ్ సైన్స్లో వ్యాసంగా ప్రచురించాడు సిపి బ్రౌన్. తన బంధువులమ్మాయి 16 ఏళ్ల మిరియం అనే ఆమె కోరిక మీద ఆమెకు సంస్కృతం కూడా నేర్పాడు తన 80 సంవత్సరాల వయసులో. వృద్ధాప్యపు ఛాయలు శరీరంలో ఒక్కొక్క భాగాన్ని బలహీనపరుస్తుంటే 1884 నవంబర్ 3న తన 86 సంవత్సరాల వయసులో వీలునామా వ్రాశాడు. అందులో కూడా తన పుస్తకాలు, వ్రాతప్రతుల గొడవే. తన సంపాదనలో మిగిలిన ధనాన్ని తన సేవకులకు, మేనలుళ్లకు పంచిచ్చాడు. అన్నింటినీ ఒక క్రమపద్ధతిలో పూర్తిచేసి 1884 డిసెంబర్ 12న ప్రశాంతంగా కన్నుమూశాడు సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ ఒక వ్యవస్థ, ఒక ఉద్యమం, ఒక విప్లవం, ఒక త్యాగం. తెలుగు భాషా సారస్వతాలు ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. సిపి బ్రౌన్ లాంటి వ్యక్తులు సృష్టికి ఒకరే పుడతారు. తాము చేసిన పనేమిటో వాళ్ళెప్పుడూ ప్రచారం చేసుకోరు. వాళ్లు నిస్వార్థంగా చేసిన త్యాగాల ఫలితాలు మాత్రం ముందు తరాలు ఆస్వాదిస్తాయి. ఆ తరాలు తమని గుర్తుంచుకోవాలి అని ఒక్క సెకను కూడా ఆలోచించని త్యాగమూర్తుల జాబితాలో ప్రథమ పంక్తిలో నిస్సంకోచంగా స్థానం పొందే తెలుగు సూర్యుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఇంత ప్రత్యేకమైన జీవితాన్ని గడిపిన సిపి బ్రౌన్ ఫోటోగ్రాఫ్ ఒక్కటి కూడా లభ్యం కాకపోవడం విచిత్రం, మిస్టరీ కూడానేమో. ఇవండి సిపి బ్రౌన్ గురించి మనకున్న సమయంలో నేను అందించగలిగినన్ని విశేషాలు. మొదట్లో చెప్పినట్లే ఆయన సేకరించిన, పరిష్కరించిన, ముద్రించిన తెలుగు గ్రంథాల వివరాలు తెలుసుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. అయితే ఆయన చేసిన కృషిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో అధ్యయన పీఠాలు ప్రారంభం కావడం,
విజయవంతంగా కొనసాగుతుండడం సంతోషించదగ్గ విషయం. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.